ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏది చూడపోయినా ఏది కొనవైనా కొనబోతే కొరివిలాకుంది, మన పంట అమ్మబోతే అడవిలా. ఇంతకుముందే శంషాబాద్ మండల పార్టీ 10,000 ఓట్ల మెజార్టీ ఇస్తే ఈ నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఆలోచనతోటి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. కాంగ్రెస్ వస్తే ధరని రద్దు చేస్తాడంట. ధరని రద్దు చేస్తే మీకు రైతు బంధు రా, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పాడు. రైతు బంధు మొదలైంది 2018లో, ధరణి వచ్చింది 2020లో. ఆ 2 ఏళ్ళు రైతు బంధు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు రాదు రైతులకని. ఓ సన్నాసి, ఉచిత కరెంటును కనిపించిందే మేము.